యుక్తాహారం భుజంతి యుక్త సర్వాణి భూతంతి యుక్తాహారం భజంతి యుక్త ప్రబోధ ధ్వంసతి యుక్త నభోయంతి యోగి భవతి దుఃఖః మంచి మందు లేదు మంచి మందు లేదు మందహాసము కంటే వైద్యుడెంత గొప్పవాడునైనా అవని మందులన్నీ అనుపాదమునే కాని నిత్య సత్య మందు సానుభూతి మంచి మందు లేదు మందహాసము కంటే There is no greater medicine than a smile. వైద్యుడెంత గొప్పవాడునైను Doctor might be very great. అవని మందులన్నీ అనుపానములే కాని On earth, all the medicines that we use, they are just the diet. అసలు సిసలు మందు సానుభూతి The exact and the correct medicine is sympathy, ప్రేమ స్వరూపులారా, embodiments of love. ఆహార పానీయములందు The food and drink, వినోద విలాసములందు the habits and our ఆచార entertainment విచారములందు and our inquiry and thought, మానవుడు పరిమితమైనటువంటి జీవితం గడిపినప్పుడు శారీర మనో ఆరోగ్యములకు ఎట్టి కొరతలు ఉండవు. when man enjoys all of them in a limited sense, there will never be dearth of happiness. జీవితమే పరిమితమైనటువంటిది. The whole life is under limitation. ఈ పరిమితమైనటువంటి జీవితములో పరిమితమైనటువంటి యొక్క విహారములు ఆహారములను మనము తీసుకోవాలి. In this limited life, we should partake food in a limited quantity. Be always moderate. Be always moderate. Never go to excesses. Never go to excesses. మానవ జీవితము చాలా విలువైనటువంటిది. Human life is highly valuable. శరీరము మరింత విచిత్రమైనటువంటిది. The body is very peculiar. ఈ శరీర యంత్రమునందు గుండె గొప్ప విచిత్రమైనటువంటి యొక్క యంత్రము. In this body, the heart is mysterious. దీని యొక్క రహస్యమును ఈనాటి వరకు ఎట్టి సైంటిస్ట్ కానీ ఎట్టి ఇంజనీర్లు కానీ దీనిని కనిపెట్టలేకపోతున్నారు. The mystery behind the function of the heart is not known, not discovered, either by a doctor or an engineer. నిమిషములకు 70-75 పర్యాయములు ఈ యొక్క గుండె కొట్టుకుంటుంది. The heart beats 75 times per minute. ఒక్కొక్క తూరి కూడా నువ్వు గుండె కొట్టుకున్నప్పుడు ఈ రక్తము 12,000 మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుంది.
Every heartbeat would lead to the circulation of blood to 12,000 miles distance. శరీరములో సర్వత్రా వ్యాపించేటువంటి రక్తమును గుండెకు చేర్చుకొని అది ఊపిరితిత్తులకు పంపు వచ్చినప్పుడు అక్కడ ఆక్సిజన్ తో పరిశుద్ధం చేసి తిరిగి యావత్ దేహమునకి సరఫరా చేస్తూ ఉంటుండాలి. The blood that goes into the heart will thereafter proceed to the lungs, get purified and supplied to the various parts of the body. ఇందులో ఉండినటువంటి యొక్క నరములు, మదనములు, కిరణములు అనేటువంటి పేరుతో ఉండి ఒకదానికొకటి తోడు చేసినప్పుడు ఇది 12,000 మైళ్ళ దూరము ప్రయాణం చేస్తుంది. The arteries and veins will take the blood to 12,000 miles distance. ఈ ఆశ్చర్యమును, ఈ అద్భుతమును ఈనాటి వరకు ఎట్టి ఇంజనీర్లు కానీ ఎట్టి సైంటిస్టులు కానీ అర్థం చేసుకోవటం లేదు. The mystery and the wonder is not understood by any scientist ఇది or ఎంతయు engineer. కూడాను కేవలము దైవ నిర్ణయమైనటువంటిదే కానీ దైవ నిర్మాణమైనటువంటిదే కానీ మరొకటి కాదు. It's all God's making and God's will and nothing else. ఆరోగ్యవంతమైన ఈ దేహమునందు 5 మొదలు 7 లీటర్ల వరకు కూడాను రక్తం ఉంటుంటాయి. 7 liters. 5, 7. The blood would be 5 to 7 liters in a healthy body. కానీ ఈ రక్తము సరైన పరిణామంలో ప్రమాణములో పరిమితిలో జరుగుతున్నంత వరకు కూడాను ఈ గుండెకు ఏ విధమైనటువంటి యొక్క ఇబ్బంది ఉండదు. So long the blood circulation takes place in the limited sense, there is no danger to the function of the heart. ఈ పరిణామ పరిస్థితి కొంత మార్పు చెందినప్పుడు రక్తనాళముల నుంచి కూడాను ఈ నీరు లోపలకు ప్రవేశించి తద్వారా రక్తమును పలచపరిచి తిరిగి పరిస్థితికి తీసుకుని వస్తుంది ఈ యొక్క గుండె. Any change will make the blood dilute because as water gets into this blood. ఈ రక్తములో 1 మిల్లీ లీటర్ లోపల 5 మిలియన్లు రెడ్ సెల్స్ ఉంటున్నాయి. In a milliliter of blood, there are 5 million blood cells. దీనివల్ల అనేక విధములైనటువంటి యొక్క దేహములకు రక్షక బతులు ఏర్పడుతుంటాయి. Because of this, the body is protected in myriad ways. ఇందులో ఇనుము, హిమోగ్లోబిన్, Here the iron, the hemoglobin, ఈ విధమైనటువంటి శక్తులు ఇందులో రక్తమును పరిశుద్ధం చేస్తూ ఉంటాయి. the other components will purify the blood. ఇంతే కాక దీనికి పెక్క లోపల కూడాను తిరిగి తెల్లటి కణములు ఇందులో ప్రవేశిస్తూ ఉంటాయి. Besides, the white blood corpuscles also enter. ఇది 1 మిల్లీ మీటర్ లోపల 700 తెల్ల కణములంతా ఉంటుంటాయి. In a milliliter of blood, there will be 700 white blood corpuscles. ఇవి దేహమునకు అనారోగ్యం కల్పించేటువంటి క్రిములను లోపల ప్రవేశించకుండా చూసుకుంటుంటాయి. They see to that the harmful, the disease-causing germs would not get in. ఇంతే కాక Not only this, ఈ రక్తం లోపల కూడాను ప్లేట్లెట్స్ అనేటువంటివి కూడాను చాలా ఉంటున్నాయి. the blood also has the plate cells besides. ఇవి దేహంలో ప్రవహించేటువంటి రక్తములో ఎక్కడైనా రంధ్రములు ఏర్పడినప్పుడు ఈ రంధ్రములు అవి పూడ్చివేస్తూ వస్తుంటాయి. They would just repair, they would take care of that vessels that have punctures here and there. ఇవి దాదాపు 2,50,000 కణములు ఉంటుంటాయి. There are 250,000 ప్లేట్లెట్. plate cells are there. ఇంతే కాక దీంతో ప్లాస్మా అనేటువంటిది కూడాను రక్తంలో అర్ధ భాగంగా చేరి ఉంటుంటాయి. Besides this, plasma is present 50% component in the blood. ఇది వాయువుతో, ఇనుముతో, This with wind and iron, ఇంతే కాకుండా కొన్ని విధములైనటువంటి యొక్క
ప్రోటీన్స్ తో కూడా కూడి ఉంటుంటాది. Also has got certain extent protein. ఈ విధమైనటువంటి యొక్క రక్త ప్రమాణములు భగవత్ సృష్టి యొక్క నిర్ణయంచే కానీ అన్యము కాదు. All this is because of God's will, nothing else. ఇది మానవులకు ఏ విధమైనటువంటి అర్థం చేసుకోవటానికి కూడాను సాధ్యము కాదు. It's not possible for man to understand in any way. ఇంకా ఎన్నో విధములైనటువంటి చిత్ర విచిత్రములంతా కూడాను ఈ దేహంలో ఈ గుండెకు సంబంధించినటువంటివిగా రూపొందుతూ ఉంటాయి. There are many mysteries, many things that are yet to be known relating to the heart. రక్తంలో గ్లూకోజ్, ప్రోటీన్, వాయువు ఇలాంటివంతా చేరి కొన్ని విధములైనటువంటి యొక్క రక్షణగా చేసుకుంటూ ఉంటాయి. The blood also has got the glucose, the proteins and the wind over there protecting it. ఇంతే కాకుండా ఇది ఒక విధమైనటువంటి యొక్క రక్తమును పరిశుద్ధము చేసి దీన్ని పవిత్రపరిచి సర్వాంగములకు సుక్షేమాన్ని అందించేటువంటి మరొక శక్తి కూడా ఒకటి ఉంటుండాలి. Besides this, there is another point which we have taken consideration that purifies blood and supplies to different parts of the body. ఈ విధమైనటువంటి యొక్క అంగముల యొక్క సహకారాన్ని సమరసాన్ని సాధ్యమైనంత వరకు కూడాను కాపాడుకునేటువంటి బాధ్యత ప్రతి మానవుని యందు ఉంటుండాలి. It's our responsibility to safeguard that there will be perfect coordination in the blood supply all over the body. ఈ యొక్క గుండెకు పైన అనేక రకమైనటువంటి యొక్క కొన్ని దట్టమైనటువంటి యొక్క పదార్థములు చేరి ఉంటుంటాయి. Besides this heart covering it up, there's present thick matter around it. కొలెస్ట్రాల్ అనేటువంటిది కూడాను ఈ దేహము చాలా అవసరము. Cholesterol is also needed to the body. అది కూడాను దేహాన్ని ఎన్ని విధంలో కాపాడుతూ వస్తుంటుంది. It also protects the human body. ఈ కొలెస్ట్రాల్ దేహము లోపల కోలేయం అనేటువంటి దాని నుంచి దినమునకు ఒక 10 లీటర్స్ కిలోమీటర్స్ సృష్టిస్తూ ఉంటుంది. కిలోగ్రామ్. This is created at the rate of 10 kilograms per day. కానీ ఇది చాలా తక్కువైనప్పుడు మానవుడు దీనిని అభివృద్ధి పరుచుకునే నిమిత్తమై కొన్ని పదార్థముల ద్వారా ఆహారం ద్వారా అభివృద్ధి గావించుకోవచ్చు. When it's less and less, one can develop it by partaking food. అయితే ఇది మితిమీరినటువంటి ఒక కొలెస్ట్రాల్ ఉంటుంటే గుండె పైన అనేక విధమైనటువంటి ప్రెషర్ తీసుకొని వస్తుంది. The excess of cholesterol will bring pressure on the heart. ఇది క్రమక్రమేణా పెరిగిపోయినప్పుడు ఈ రక్తనాళము లోపల పేరుకొని ఇది కేవలము తుప్పుపట్టినటువంటి ఒక పైపు మాదిరి తయారవుతుంది. As it gets collected in blood vessels, it will be something like getting them rusted. దేహము లోపల అతి సున్నితమైన మెత్తనైనటువంటి యొక్క నాళములు ఉంటున్నాయి. There are tender, delicate vessels in the body. కానీ అధికమైనటువంటి కొలెస్ట్రాల్ తో కూడినటువంటి రక్తం ప్రసరించడం చేత ఈ నాళముల్లో కొంతవరకు కూడా మొద్దు బారిపోతాయి. Because of blood with extra cholesterol will make it dull and ineffective. తద్వారా ఈ యొక్క హార్ట్ నొప్పి కూడాను ప్రారంభమవుతుంది. And there starts the heart problem. కనుక మానవుని యొక్క ఆరోగ్యం అన్నీ కూడాను ఆహార పానీయములతో, వినోద విలాసములతో, ఆచార విచారములతో మనకు మనమే చెడగొట్టుకున్నాం. కానీ ఇది సహజమైనటువంటి రోగములు కాదు. Therefore, the health, particularly the heart, depends upon the food and the drink, our habits and entertainment. In fact, there's natural protection over there. ఈ విధమైనటువంటి యొక్క పరిణామములకు మూల కారణము మనము భుజించేటువంటి ఆహారము, త్రాగేటువంటి నీరే దీనికి మూల కారణం. For all these changes, the food and the drink, the water that we drink are responsible. కనుక మనము కొవ్వు పదార్థాలను సాధ్యమైనంత వరకు కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. We also have to cut short the fat in our dietary habits. కూరగాయలు, పండ్లు ఇలాంటి దీంతో ఇలాంటి జబ్బులు రావడానికి అవకాశం ఉండదు. When we take the vegetables and fruits, there's no scope. ఇంతే కాక ఈ కొలెస్ట్రాల్ అనేటువంటిది అధికమైనప్పుడు తద్వారా రొమ్ము క్యాన్సర్ కూడా ప్రారంభమవుతుండాలి. When the cholesterol is more and more, that leads to cancer. ఇంతే కాక ప్రాస్టేట్ యందు కూడాను ఒక విధమైనటువంటి యొక్క క్యాన్సర్ ప్రారంభమవుతుండాలి. It also leads to prostate cancer. ఈ కొలెస్ట్రాల్ ఆరోగ్యవంతమైనటువంటి దేహానికి 300 అనేటువంటి కిలోగ్రామ్స్ ఉండాలి. The cholesterol should be there 300 kilograms in the body.
అయితే మితిమీరి ఉండినప్పుడు చాలా ప్రమాదం అవుతుంది. But if it is more, it leads to danger. అయితే మగవారికి 300, ఆడవారికి 250 ఉంటుండాలి. However, men need 300 and women 250. ఇందులో కూడా కొన్ని విధమైనటువంటి యొక్క మార్పులు ఉంటున్నాయి. However, there are certain changes here. కారణం ఏమనగా The reason, దేశం యొక్క నిర్మాణమును పురస్కరించుకొని basing on the body fabric, దాని యొక్క శక్తి సామర్థ్యములు కూడా పురస్కరించుకొని based on its potentialities and capacities, ఈ విధమైనటువంటి కొలెస్ట్రాల్ క్రమక్రమేణా కొంత పరిమితంలో తీసుకుని రావాలి. the cholesterol should always be kept under limits. ఈ కొలెస్ట్రాల్ పూర్తి తగ్గటం కూడా మంచిది కాదు. The cholesterol should not be missing ఈ altogether. కొలెస్ట్రాల్ ఏం చేస్తున్నాయంటే ఈ నాళములకు పైన ఉన్నటువంటి యొక్క మెరుగును అనగా ఒక చర్మమును పొరను కాపాడుతూ ఉంటుంటారు. The cholesterol will be protecting the membrane covering the vessels. ఈ విధమైనటువంటి కొలెస్ట్రాల్ లేకపోతే ఈ కణముల పైన కానీ నాళముల పైన కానీ ఉండేటువంటి పొర సంరక్షింపబడదు. When the cholesterol is absent, there cannot be protection to the cells and the vessels, membrane over them. ఈ విధంగా ప్రజల లోపల తాము భుజించేటువంటి ఆహారం గురించి తీసుకునేటువంటి పానీయముల గురించి డాక్టర్స్ సరైన రీతిగా అర్థమయ్యే రీతిగా వారికి ప్రచారం జరిపినప్పుడు ఈ రోగములు ఇంత మితిమీరిపోవడానికి అవకాశం ఉండదు. When doctors explain clearly the discipline with regard to the food habit and the water that we drink, there's no scope for heart diseases. ఏదో హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత దానిని ఆపరేషన్ చేయటమో దాని ఇంకే విధమైన చికిత్సలు చేయటమో మనం తీసుకుంటున్నామే కానీ పూర్వమే దీనికి తగినటువంటి జాగ్రత్తగా తీసుకుంటే ప్రజల్లో ఇలాంటి బాధలకు అంత గురి కాదు. We take things when it's too late, when it takes a matter of surgery or heart attack. In fact, if we take preventive care, కనుక ప్రతి there's no మానవుడు such కూడా danger. ప్రప్రథమంలోని తగినటువంటి జాగ్రత్తను వహించి Everyone should take care మన విలాస విహారములు ఎందుకు కూడాను కొన్ని అదుపులను పెట్టుకొని with all stipulations in our habits. పరిమితమైనటువంటి ఆహార పానీయములందు మన జీవితం గడుపుకుంటుంటే ఎంతైనా శారీరక మానసికంగా కూడాను ఆరోగ్య ఆనందములను మనం అందుకోవచ్చును. If we have got all our food habits and drinking water under certain limits, we can have all comfort and health. ఈనాటి మానవుడు ఆనందమును నోచుకోలేకపోతున్నాడు. Man is not happy today. కారణము ఆరోగ్యం సక్రమైనటువంటిగా లేకపోవటమే. The reason is that his health is not proper. ఆరోగ్యం సక్రమంగా లేకపోవడానికి కారణము ఆహారమే దోషము. The reason for ill health is only mistake lies with the food. ధర్మార్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం. ఈ 4 చతుర్విధ పురుషార్థములు ఎందుకు కూడాను ఆరోగ్యం చాలా ప్రధానమైనటువంటిది. For all the 4 objectives of human life, the health is very important. ఆరోగ్యమే మహాభాగ్యము. Health is wealth. దీనిని మనం కాపాడుకోవాలంటే మందులతో కానీ లేక డాక్టర్స్ తో కానీ కాదు. It's not possible to protect the body. వారితో వారి Drugs చేతనైనటువంటి doctor. యొక్క చికిత్సలు జరిపి రోగ నివారణ గావించవచ్చునే కానీ ప్రథమంలోనే మనము ఈ రోగమునకు అవకాశం ఇవ్వకుండా ఈ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. In fact, you can get the cure by taking proper treatment. But if you take all the preventive measure earlier, ఈనాటి there's no scope for ట్రీట్మెంట్ అంతా disease. కూడాను కేవలము తాత్కాలికమైనటువంటివి. All that is we find today is just temporary. ఈ విధమైనటువంటి టెంపరీ జీవితాన్ని ఎంతకాలం గడిపేకవుతుంది? How is it possible to maintain it on temporary grounds? కనుక ఆరోగ్యవంతమైనటువంటి ఒక జీవితాన్ని మనం పెంచుకోవాలనుకున్నప్పుడు తగినటువంటి ఆహారాన్ని మనం భుజించాలి. In order to lead a healthy life, we should take proper food. ఇంతకు పూర్వము క్రొవ్వు పదార్థాల వల్ల ఏ అంత ప్రమాదం ఉండదు అని భావిస్తూ వచ్చారు. Earlier it was thought there's no danger because of fat కానీ consumption. ఇప్పుడిప్పుడు అనేక విధములుగా డాక్టర్స్ పరిశోధనలు సాధించడం వల్ల కొన్ని విధమైన మర్మాలను కూడా తెలుసుకోగలుగుతున్నారు. Because of many of the investigations and experiments undertaken by doctor, they could know many of the things recently. 1769 లోపల ఫ్రెంచ్ శాస్త్రీయుడు ఈ కొలెస్ట్రాల్ రక్తం నుంచి వేరు చేసి పరిశుద్ధం చేసి సరైన ప్రమాణం కనుక్కున్నాడు. In the year 1769, the French doctor could separate cholesterol and could know its role. కనుక క్రమక్రమేణ డాక్టర్స్ అనేక విధమైనటువంటి ప్రోగ్రెస్ అంతా తీసుకుంటున్నారు. In fact, doctors have been working hard in leading to అనేక progress. విధమైనటువంటి పరిశోధనలు చేస్తున్నారు. They have been investigating. నూతనమైనటువంటి యొక్క విషయాన్ని గుర్తిస్తూ ఉన్నారు. They also discovered many things. కానీ అసలు ఆరోగ్యమునకు అనారోగ్యమునకు కారణం ఏమిటనేటువంటి సత్యాన్ని ప్రజల్లో చాటడానికి వెనుకంజ వేస్తున్నారు. But they don't come forward
to know, to tell people the reasons for ill health or sickness. ఏదో యోగాభ్యాసం చేతను ఇంకే విధమైనటువంటి యొక్క మార్గం చేతను రోగమును తగ్గించుకోవచ్చుని అనుకుంటున్నారు. We think that resorting to yoga, that we can cut short the diseases possibility. అది కాదు మన రోగ నివారణకు. It's not the cure. ఎన్ని యోగాభ్యాసములు చేసినప్పటికీ యోగాభ్యాసంలో కూడా ఒక పరిమితం ఉంటుండాలి. Even the yogic exercises should be under certain limits. యోగరతోవా భోగరతోవా యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీను యస్య బ్రహ్మణి కురుతే సత్యం నందతి నందతి ఆనందే. నిజముగా మనకు యోగాభ్యాసంతో కానీ ఇంకే విధమైన భోగాభ్యాసంతో కానీ లేక సంసారంతో కానీ లేక సన్యాసంతో కానీ రోగ నివారణ గావించుకోవటం చాలా కష్టం. You cannot cure the disease altogether by taking yogic exercises or other practices. ఇవన్నీ కేవలము శారీరక సంబంధమైనటువంటి యొక్క కొన్ని ఎక్సర్సైజ్ మాత్రమే. They are merely physical exercises. కానీ మానసిక సంబంధమైనటువంటి సత్యాన్ని గుర్తించినప్పుడు, but when you know the truth, సత్య మార్గంలో మనం ప్రవేశించినప్పుడు, when you take the truthful path, ఇట్టి రోగములకు ఎట్టి అవకాశం కూడా మనం చోటివ్వం. there's no chance for any disease. కనుక మనము ఆరోగ్యంగా ఆనందంగా జీవించుకోరేటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఆహార పానీయములందు అతి జాగ్రత్త వహించాలి. Therefore, if everyone wants to lead a blissful and healthy life, should take every caution with regard to food habits and water. ఈనాడు ప్రపంచములో పంచభూతములు కూడాను మాలిన్యమై ఉన్నాయి. Today all the 5 elements are polluted. కేవలము మనస్సు కూడాను పొల్యూషన్ అయిపోయింది. The mind is also polluted. ఈ విధమైనటువంటి పరిస్థితిలో దేనిని మనం పరిశుద్ధం చేసుకోవటం? Under these circumstances, what is to be purified? అన్ని త్రాగే నీరు కానీ, తినే తిండి కానీ, పీల్చే గాలి కానీ అన్ని కూడాను ఒక విషమయమైనటువంటిగా రూపొందుతూ ఉన్నాయి. The air that we breathe in and the food that we take and the water we drink, they're all polluted. విధమైనటువంటి యొక్క విషయమైనటువంటిదిగా మారి దానితో విషస్వరూపాన్ని పొందిపోతున్నాయి. Therefore, whole life is polluted and it has become a poison altogether. శరీర నిర్మాణం చాలా విచిత్రమైనటువంటిది. The body fabric structure is very peculiar. భగవత్ సంకల్పంతో ఏర్పడినటువంటి ఈ పాంచభౌతికమైన దేహమును ప్రతి మానవుడు కూడా అతి జాగ్రత్తగా కాపాడుకోవాలి. The body that is gifted because of God's will has got to be safeguarded. శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ధర్మాచరణ లోపల ఈ శరీరాన్ని ప్రవేశపెట్టాలి. The body has got to be made use of for righteous purpose. ఏది ధర్మము? What is dharma? ఏది మానవత్వము? What is human quality? మానవత్వానికి పశుత్వానికి ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి? Where does the difference lie between human quality and the bestial nature? మనసు యొక్క ప్రభావము. It is the effect of the mind. మానవుని యందు మనసు యొక్క ప్రభావం అమితంగా ఉంటుండాలి. The mind has got lot of effect on human behavior. పశువుని యందు మనసు యొక్క ప్రభావం లేదు. On animal, mind has no influence. అందులో ఏకత్వం అనేటువంటి భావము అసలే లేదు. Further, there is no feeling of oneness among animals. కనుక మానవుడనగా ఏమిటి? Then who is man? The proper study of mankind is man అన్నారు. The proper study of mankind is మనసు, man. థాట్, వర్డ్స్ ఈ మూడింటి యొక్క ఏకత్వం మానవత్వము. The human value lies in the unity of thought, word and deed. దీనినే ప్రాచీన మహర్షులు త్రిపుటి అనగా చెప్తూ వచ్చారు. The ancient rishis called it Trinity. మనసు, మాట, పని ఏకం కావాలి. All the three, thought, word and deed, must be దీనిని unified. ఆనాటి యోగులు త్రిగుణం సిద్ధలాకారం త్రినేత్రంచి త్రియాయుధం అనగా త్రినేత్రంచి త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. అది నిజమైనటువంటి యొక్క ఆరోగ్యమునకు ఆనందమునకు తగినటువంటి మార్గము. The observance, adherence to this Trinity is the path to bliss and health. ఈనాటి మానవుని యొక్క మనసు అనేక విధములుగా కూడాను చెడిపోతూ ఉంటుండాలి. The human mind is perverted and spoiled. మంచిని ఆస్వాదించటం లేదు. It doesn't receive good. చెడ్డను అమితంగా దాన్ని ప్రవేశపెడుతుండాలి. It takes to receives all that is bad. కారణం ఏమిటి? What's the reason? చుట్టూ ఉన్న వాతావరణ ప్రభావమే, The surroundings, environment is మనం responsible. చేరేటువంటి యొక్క సంఘ ప్రభావమే. It is our company that's responsible. అందుకోసమని టెల్ మీ యువర్ కంపెనీ ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని మనం ఎలాంటి కంపెనీతో మనం చేరుతామో అలాంటి
జీవితాన్ని మనం గడుపుతూ వస్తుంటాం. As is the company, so is our way of life. కనుక సత్సంగము అనేటువంటిది కూడా అత్యవసరము. So good company is very essential. ఈ సత్సంగం చేత సద్భావం దేవంలో ఆవిర్భవిస్తుంటాయి. Out of good company you will have good thoughts. కనుక మనం సత్సంగాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. Therefore we have to be in good company more and more. దుస్సంగాన్ని మనం దూరం చేయాలి. We should run away from bad company. దుర్జన సంసర్గం. Run away from bad company. సాధు సమాగమం, సంఘ సాధు సమాగమం. Join the good company. కురు పుణ్య మహోరాత్రం. Do good day and night. ఇది మనం ఈనాడు చేయవలసినటువంటి. Is what we are supposed to మంచిని do. చేయడానికి ప్రయత్నించాలి. We should make every effort to do good. ఎప్పుడు మంచిని చేయగలం మనము? When is it possible to do so? దుర్జన సంసర్గాన్ని దూరం చేసినప్పుడే మంచిని చేయడానికి వీలవుతుంది. When once you run away from bad company, you can do good. కనుకనే దీనిని ఆనాటి మహర్షులు ఆదర్శంగా తీసుకొని దర్శించి స్పర్శించి ఆనందించి ఆ ఆనందాన్ని జగత్తుకు అందిస్తూ వచ్చారు. This ideal is accepted by the ancient people. They experienced and propagated with everybody. డాక్టర్ కర్ణ్ సింగ్ కూడాను మెన్షన్ చేశాడు. Dr. Karan Singh, వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. తమస్సుకు ఆవరణ ఉన్నటువంటి దాన్ని మనం చూడాలి. Dr. Karan Singh also made a mention of it. You should see beyond the darkness of ignorance. తమసః పరస్తాత్. తమస్సు అనేటువంటి దానికి అవతల ఉంటుండాలి. It is beyond this darkness. పురుషం మహాంతం ఆదిత్యవర్ణం కోటి సూర్యుల కాంతితో ఉంటుండాలి. The divinity has got all the shining brilliance of crores అట్టి of sun. కాంతిని మనం ఈనాడు మనం చూసుకున్నప్పుడే ఈ తమస్సు అనేటువంటి చీకటి నిర్మూలమవుతుంది. Then once you are aware of the illumination brilliance, you will be away from the darkness. భారతీయులు అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అన్నారు. మన సమస్యను మనం దూరం చేసుకోవాలంటే వెలుతురుని అభివృద్ధి పరచుకోవాలి. If you want to be away from this darkness, you should step into light. ఏది మన వెలుతురు? What is the light here? ప్రజ్ఞానమే వెలుతురు. The very wisdom, విజ్ఞానమే వెలుతురు. good knowledge, విజ్ఞానమే వెలుతురు. science, జ్ఞానమే వెలుతురు. and the very knowledge. జ్ఞానాదేవత కైవల్యం. The knowledge is path to liberation. ఈ జ్ఞానతత్వం అనేటువంటి దాన్ని విద్యానిత్య విషయ పరిశీలన మనం చేసుకోవాలి. This knowledge should help us to make a kind of distinction between that which is permanent and ephemeral. కేవలము బుకిష్ నాలెడ్జిగా మారిపోతుండాలి. Today we have only bookish knowledge. ఈ బుకిష్ నాలెడ్జ్ నే సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా మారిపోతుండాలి. This becomes superficial knowledge. కానీ జనరల్ నాలెడ్జ్ కామన్ సెన్స్ అనేది దూరం అయిపోతుండాలి. But we don't have general knowledge. తర్వాత డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ కూడాను కొంతవరకును మొండి పడిపోతుండాలి. Further discrimination knowledge is also ఈ the missing. డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ని కూడాను కేవలము ఒక స్వార్థపరమైనటువంటిదిగా ఉంటుండాలి. Even the discrimination knowledge is used for selfish purpose. ఇండివిజువల్ నాలెడ్జ్ గా ఉంటుండాలి. It's rather at the individual level. కానీ ఫండమెంటల్ నాలెడ్జ్ కావాలి. But it should be fundamental knowledge. దాని తరువాతనే ప్రాక్టికల్ నాలెడ్జ్. Later comes in practical ఈ knowledge. ప్రాక్టికల్ నాలెడ్జ్ లో ఈనాడు మనము జీవితాన్ని గడిపినప్పుడే నిజమైనటువంటి ఆనందాన్ని మనం పొందవచ్చును. When we lead our lives basing on the practical knowledge, our life is bound to success. తెలివితేటలు మించిపోతుండాలి కానీ గుణములు లేకపోతుండాలి. Today we are very intelligent, but there is no quality or value. దీనికంతా మూల కారణము ఈనాటి విద్యలే. The reason behind is this modern education. నేటి విద్యలు తెలివితేటలనే పెంచే కొంచెమైన గుణము పెంచబోదు. The modern education has helped us to improve upon our intelligence, not the values. కోటి విద్యలుండి గుణము లేకున్నతో ఫలమదేమి దాని విలువదేమి. With the umpteen number of forms of education and knowledge, without the character and quality, what is the ఎన్ని use? విద్యలు ఉండినప్పటికీ గుణము లేకపోతే ప్రయోజనం లేదు. With all the education without character, it's useless. It is character. అది మనం ఈనాడు మనం సంపాదించుకోవాలి. That we have to ఆహార acquire. విహారంతో మన యొక్క గుణమును పోషించుకోవచ్చు. We have to protect our character with our food and drink, ఆచార విచారములతో మన గుణమును with పోషించుకోవచ్చు. our all habits and conduct. విలాస విహారాలతో మన గుణమును పోషించుకోవచ్చు. We can also protect with all our గుణము entertainments and things పెరిగినప్పుడు around. ఆరోగ్యం కూడా పెరుగుతుంది. When character, conduct improves, you will be healthy. ఆరోగ్యము మన దేహంతో కూడినటువంటిది. The health is there, which is natural మనం quality. నిజంగా ఆరోగ్యవంతులమే
Truly speaking, you are healthy. ఆనంద పిపాసులమే. You are one of bliss. కానీ దీనికి మనము దూరం అయిపోతున్నాము. But you are away from కారణము that. మన ప్రవర్తనలే దీనికి మూల కారణము. The reason is our conduct, behavior. నూతనమైనటువంటి మందులంతా దినదినములకు అభివృద్ధి అవుతున్నాయి. New drugs are coming in every day. New medicines. దినదినముకు కొత్త కొత్త మెడిసిన్స్ అంతా తయారవుతున్నాయి. Every day we find new medicines coming in కానీ the మన field. యందు కూడా కొత్త కొత్త రోగాలు కూడా తయారవుతున్నాయి. And that's also giving wide scope to new types of diseases. ఇన్ని విధములైనటువంటి యొక్క లేటెస్ట్ మెడిసిన్స్ అంతా తయారై కూడాను ఎందుకు మానవుని యొక్క రోగముల నివారణ కావటం లేదు? With all the latest medicines, how is it that there is no total cure? కనుక ప్రతి దానికి కూడాను రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ అనేటువంటిది ఉండాలి. Everything has these three: reaction, reflection, ఎంత and resound. మానసిక సంబంధమైనటువంటి యొక్క తత్వము. That all relates to mental field. దీనినే సైకలాజికల్ అన్నారు. This is psychological. మంచిని భావిస్తే మంచిగా ఉంటాం. If you have good thoughts, you'll be చెడ్డను good. స్మరిస్తే చెడ్డగా తయారవుతాం. If your thoughts are bad, you'll be మంచి bad. చెడ్డలు మన సంకల్పంలో ఉండినటువంటివే కానీ జగత్తులో ప్రత్యేకంగా వచ్చి చేరినవి కాదు. Good and bad are present in our thoughts and not in the ఎట్టి world. విత్తనము అట్టి మొక్క. As is the seed, so is the plant. కనుకనే మొట్టమొదట మనము ఆ యొక్క పవిత్రమైనటువంటి భావాన్ని మనలో పవిత్రంగా అభివృద్ధి పరచుకోవాలి. So we have to develop sacred thoughts. మనలో ఉన్నటువంటి విత్తనములకు మూల కారణం చూసుకోవచ్చు. The think of the main reason behind సామాన్యంగా ప్రతి మానవుడు కూడాను ఒక చెట్టు, ఒక తీగనో లేక ఒక పొదనో పుట్టిందంటే ఇది భూమి నుండి పుట్టింది అనుకుంటున్నారు. When we find a tree or a creeper, we think that it's born out of the earth. ఇది సరైన భావం కాదు. It's not true. ఇది భూమి నుండి పుట్టలేదు. It's not out of the soil. నిజంగా యోచన చేసి చూస్తే If you investigate clearly, భూమిలో ఉండే విత్తనం వల్ల పుట్టినాయి కానీ భూమి నుండి పుట్టలేదు. they're all out of the germination of the seed latent there. నిజంగా భూమి నుండి పుట్టేటువంటి వృక్షం లేకనైతే ఎడారిలో ఎందుకు పుట్టకూడదు? If it's merely out of the soil, why don't you find vegetation in a desert? అక్కడ విత్తనములు లేవు. In a desert, there are no seeds. అదే విధంగానే మానవుని యొక్క సంకల్పములు, మానవుని యొక్క గుణములు, మానవుని యొక్క తలంపులు, మానవుని యొక్క వాసనలు కేవలం ఆత్మ నుండి ఆవిర్భవిస్తున్నాయి అనుకుంటున్నాం. We think that the thoughts and the qualities and the feelings, they originate out of Atma. ఆత్మ నిర్మలము, The pure self, Atma is pure. నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. అట్టి ఆత్మ నుండి ఈ అపవిత్రమైనవి ఎత్త పుట్టగలరు. The true self, the Atma, is pure, unsullied, it's crystal clear. How do you find these things coming out of such a thing? అంతఃకరణ నుండి ఆవిర్భవించేటువంటివి కానీ ఆత్మ నుండి కాదు. These come out of the inner senses, not out of the pure self. కనుక మొట్టమొదటి మన అంతఃకరణను పరిశుద్ధం చేసుకోవాలి. So we have to purify the inner senses. అంతఃకరణం అనగా ఏమిటి? What do you mean by inner senses? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఈ నాలుగింటి యొక్క చేరికనే అంతఃకరణము. The mind, the intellect, the ego. మనస్సు అనగా మననము చేసేటువంటిదే మనస్సు. The mind is the one that recapitulates. కనుకనే వేదము మననత్రాణ సమ్మిళితం ఇది మంత్రః అన్నారు. So it's the mind that recapitulates. మంత్రం ఏమిటి? మనస్సు చేసినటువంటి మంత్రము. It's only the mind that యంత్రం repeats. ఏమిటి? మనస్సు చేసినది యంత్రము. Even this machine yantra is also తంత్రం the ఏమిటి? mind. మనస్సు చేసినది తంత్రము. The tantra, the technique is also the making of the mind. నిరంతరం కూడా మననము చేసేటువంటిది మనస్సు. Therefore, the one that thinks again and again is mind. వికల్పాత్మకం మనః. Is the thought process is in the mind. చిత్తం అనగా ఏమిటి? What do you mean by chitta? చింతించినటువంటిది చిత్తము. The thinking process is chitta. బుద్ధి అనగా ఏమిటి? What is intellect? నిర్ణయాత్మక బుద్ధియే బుద్ధి. The decision making is done కాబట్టి by the ఈ intellect. 4 పదములు మనసుకు పర్యాయ పదములే. All the 4 are the synonyms of the mind. కనుక అన్నింటి యందు మనసు చాలా ప్రధానమైనటువంటిది. Mind is most important of ఈనాడు all. మనసు మనం విశాలమైన మనసుగా తీసుకోవాలి. We should have broad mind now. ఆనాడే మనము తగినటువంటి యొక్క సహాయం కానీ సానుభూతిని కానీ చూపడానికి అవకాశం అవుతుంది. Then only you can help and you can also sympathize with people. మన మనసును విశాలము గావించుకున్నప్పుడే జగత్తంతా కూడా ఏక కుటుంబంగా అవుతుంది. With a broad mind, you will find the whole world as one family. కనుక ఈనాడు ప్రతి మానవుడు కూడా ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి. Everyone should develop the feeling of unity or దేశంలో oneness. భిన్న భిన్నంగా ఉండినప్పటికీ
అన్నింటి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. You may find diversity in multiplicity, but you should understand the unity. రూపనామములు ప్రత్యేకంగా గోచరించవచ్చును. The names and forms vary, కానీ అంతర్భావం అనేటువంటిది ఏకత్వంగానే ఉంది. but the inner one is just unity. చూడండి, దీపాలు అనేకంగా వెలుగుతూ ఉన్నాయి. You find light, so కానీ many, అన్నింటి యందు ఉండినటువంటి కరెంటు ఒక్కటే. but the current in all is one. కనుకనే ఈ ఏకాత్మ భావాన్ని మనం తీసుకున్నప్పుడు రూపనామములు మనకి ఏమాత్రం కూడా నువ్వు లక్ష్యం చేయవు. When you take this principle of unity, you don't go by the name and form. ఏమిటి ఈ రూపము? What is this form? బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్. Body is like a water bubble. మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ. Mind is like a mad డోంట్ monkey. ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ, ఫాలో ది కాన్షియన్స్. Don't follow the body, don't follow the అది mind, ఈనాడు follow the మనం conscience. చేయవలసింది. That's what ఈ we should do. దేహాలను అనుసరించడం చేతనే అనేక విధమైనటువంటి చిక్కులకు గురి అవుతున్నాం. Because we follow the body and mind, we are in troubles today. ఈ మంకీ మైండ్ ను అనుసరించడం చేతనే అనేక అశాంతులకు గురి అవుతున్నాం. As you follow the monkey mind, you are restless. నీవు యోచన చేయి, Think టైం well. తీసుకో, తొందరపాటు పడవద్దు. Think well, take time, don't be in a hurry. కనుకనే ఈ మనసు యొక్క తత్వాన్ని చక్కగా అర్థం చేసుకుంటే మనసే సర్వము, మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షము. Understand the psychology, nature of the mind, which is responsible for bondage and liberation. రీతిలో చేయాలి. You should turn it in the proper direction. ఇది ఒక లాక్, Here is a lock. ఇది ఒక కీ. There is a key. దీంట్లో లాక్ లో పెట్టి లెఫ్ట్ సైడ్ టర్న్ చేయి, లాక్ అవుతుంది. You turn, if left side is locked, రైట్ సైడ్ టర్న్ చేయి, ఓపెన్ అవుతుంది. right side it opens. కానీ లాక్ అండ్ కీ సేమ్, But the lock being the same. కానీ టర్నింగ్ డిఫరెన్స్. There is difference in turning. అదే రీతిగా మన హృదయము లాక్, Our heart is locked. మైండ్ కీ. Mind is the key. టర్న్ గాడ్ సైడ్ డిటాచ్మెంట్, టర్న్ వరల్డ్ సైడ్ అటాచ్మెంట్. Turn God side, it is detachment. Turn world side, it is ఈ attachment. మనసే రెండింటికి మూల కారణమైపోతున్నది. Mind is responsible for both. మనసు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి. Mind should tread along the sacred ఈనాటి path. ప్రతి వ్యక్తి కూడాను Today every individual ధన సంబంధమైనటువంటి యొక్క అభివృద్ధులకు పాటుపడుతున్నాడు, కానీ గుణ సంబంధమైనటువంటి దీనికి పాటుపడటం is struggling hard to earn money, not to earn quality ఏ చదువు value. చదివితే ఏమి నా యొక్క భవిష్యత్తుకు అభివృద్ధి, What will be my future by ఏ studying చదువైనా this? సరే నీకు భవిష్యత్తు హృదయ విశాలమే నిజమైన చదువు. Really you should have broad mind out of the education you have. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరందరూ డాక్టర్స్, మీకు తెలియనటువంటిది ఒకటి లేదు. You're all doctors, you know everything. కానీ ఈ డాక్టర్స్ లోపల ఒక విధమైన త్యాగభావం రావాలి. But doctors should have this feeling of sacrifice. ఈ రోగం అనేటువంటిది బీదవానికి వస్తుంది, కోటీశ్వరుడికి వస్తుంది. A rich man may fall sick or a poor man. కనుక రోగానికి ఏ విధమైనటువంటి వ్యత్యాసం లేవు. The disease has no such difference. నీ అధికారాన్ని అనధికారాన్ని చూసుకోదది. He is not bothered with the position or authority. కనుక రోగ నివారణే మన యొక్క లక్ష్యంగా తీసుకోవాలి. So take the cure as the డాక్టర్స్ అందరూ కూడా కేవలం సామాన్యమైన డాక్టర్స్ కాదు, వైద్యు నారాయణ హరిహి, నారాయణ స్వరూపులు. Doctors are not ordinary, they are the very form of the divine. అనగా స్వరూపం నారాయణ స్వరూపం అయినప్పుడు భావం కూడా నారాయణ భావం రావాలి. When they are God in human form, they should have feeling విశాలమైనటువంటి also. భావము, They should have broad feelings. సంకుచితమైన భావాలు ఉండకూడదు. They should not have narrow feelings. అదే బ్రాడ్ మైండ్ అన్నారు. That's broad mind. కనుకని మనం ఈనాడు అభివృద్ధి చేసుకోవాల్సింది హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి. What we should do is, we should make our heart మనసును big. విశాలం చేసుకోవాలి. We should widen our mind. ఎవరి కష్టమైనా నా కష్టం అనే వారికి కూడా ఉంటుంటాది అనేది సమత్వాన్ని మనం విచారించాలి. You should consider others' difficulties as your మన own. బాధలు మనకు ఎంత హానికరంగా ఉంటుంటాదో, బాధను నిందిస్తుందో, ఇతరుల కష్టములు కూడా ఆ విధంగా ఉంటాయనేటువంటి యొక్క చింతన మనం చేయాలి. As you suffer because of difficulties, understand the other one also would be same. కనుక ఇక్కడ నా వారు నీ వారు అనే నా నీ అనేటువంటి తత్వాన్ని మర్చి ఈ యొక్క ఏకత్వం లోపల దీన్ని సరైన దీంట్లో ట్రీట్మెంట్ చేస్తూ పోస్తే ఈ రోగాలు అభివృద్ధి కావడానికి అవకాశమే లేదు. You should not have feelings of mine and thine. You should have the principle of unity. Then there's no scope for ఈనాడు this sickness. హార్ట్ జబ్బులు అధికమైపోతూ వస్తున్నాయి. Today heart diseases are more and more. దీనికి ఆహారమే కారణము. For this food is responsible. అంతేకాకుండా విహారం కూడా కారణము. Not only this, our habits too. ఆహార విహారంతో పాటు మన యొక్క అలక్ష్యం కూడా మూల కారణము. And our negligence is also adds to ఎప్పుడు that. చూసినా మానవుడు టెన్షన్ టెన్షన్ టెన్షన్, ఎవరిని విచారించినా టెన్షన్. You ask anybody, everyone is in tension now. ఎందుకు ఈ టెన్షన్? Why tension? ఇది వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్. They just come and go like ఎందుకు మనం passing. వరి చేయాలి? ఎందుకు మనం వరి చేయాలి? Why should you worry? కనుక నీ హార్ట్ జబ్బుకు హరి వరి కరి ఈ మూడే మూల కారణంగా ఉంటున్నాయి. So for heart diseases, hurry, worry, curry are responsible. మనం నిరంతరము వరి చేస్తున్నాము, We worry continuously. కరి తొందరపాటు పడుతున్నాము. We're in a hurry.
ఇంకా కర్రీ Then curry. In curry there is a lot of fat. ఈ విధమైనటువంటి మూడింటిని మనం అరికట్టుకున్నామంటే హార్ట్ జబ్బు రావడానికి అవకాశం లేదు. When we control these three, there cannot be any heart disease. ప్రారంభం నుంచినే నీవు సరైన శిక్షణ ఇస్తూ రావాలి. You should train yourself from the beginning. చిక్కులు వస్తుంటాయి, కష్టాలు The problems do come. వస్తుంటాయి, పోతుంటాయి. They come and go. ఏది ఈ జగత్తులో శాశ్వతమైనటువంటిది కాదు. Nothing is permanent in this world. మనం వరి చేయకూడదు. So don't be worried. ఏమిటి వరి స్వరూపం? What is the shape of worry? What is the shape of worry? It is mental created fear only. Worry is mentally ఈ created సత్యాన్ని fear. గుర్తించుకుంటే వరికి చోటు ఇవ్వము. When you understand this, there is no scope for ఎప్పుడు worry. చూసినా వయసు పెరుగుతూ ఉంటే వరి 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 వరి. As you age, you are worried more and more. దీని వల్ల తన రోగాన్ని తానే తెప్పించుకుంటున్నారు. Therefore you invite diseases. కనుక మనము ఈ వరిని మనం ఇన్వైట్ చేయకూడదు. So never invite worry. ఇంకా తొందరపాటు, Then hurry. దీనివల్లనే శాంతి 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 మూడు పర్యాలు ఎందుకోసం చెప్తున్నారు? Why do you say Shanti, peace, thrice? ఆది భౌతికం శాంతి, ఆది దైవికం శాంతి, ఆధ్యాత్మికం శాంతి అనగా శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మిక మూడు మార్గములు ఎందుకు కూడా శాంతి ఉండాలి. So you want peace at the level of the body, the level of the mind, at the spiritual level. మన ప్రాచీన మహర్షులు ఎంతకి రాజమార్గములు మనకు బోధిస్తూ వచ్చారు. Ancient rishis taught us this royal path. ఆనాటి మహర్షులు ఎంత లాంగ్ జీవన్ అనగా దీర్ఘ జీవితాన్ని గడుపుతూ వచ్చారు. Ancient sages spent long lives. ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి. మహాభారతం లోపల Take small example in Mahabharata. భీష్మాచార్య, Bhishmacharya. అతను ఈ యొక్క యుద్ధం లోపల అతను కమాండర్ చీఫ్ గా ఉంటున్నాడు. In times of the war, he served as commander-in-chief. ఆ యుద్ధ సమయం లోపల ఈ యొక్క వ్యక్తికి భీష్మాచారికి 125 years. Bhishma was aged 125 at the time of war. కృష్ణుడికి చూస్తామా అంటే 86 సంవత్సరములు. Krishna was aged 86. అర్జునుడికి 84 సంవత్సరములు. Arjuna 84. ఆ 84 సంవత్సరం 86 సంవత్సరం మంచి యూత్ అనేటువంటిదిగా వాళ్ళు ఆనాడు ప్రకటిస్తూ వచ్చారు. That age 84, 86 was full of youth. అది మంచి యువత. That's full of youthful కానీ vigor. ఈనాడు 20 years కే ముసలివారిగా తయారవుతున్నారు. And today at the age of 20 they turn weak. కారణం ఏమిటి? What's the reason? ఆనాటి వారి విశ్వాసము, The faith, ఆనాటి వారి యొక్క దీక్ష, the determination, ఆనాటి వారి మనో కంట్రోల్ and the mental control, ఈ sense of విధంగా ఉండటం control. చేతనే అన్ని రకములుగా కూడా దీర్ఘాయుష్మంతులైపోయారు. Because of that they could have long lives. ఈనాడు మనం చెప్తున్నాము, Today we say, ఏమని ఆశీర్వాదాలు చేస్తున్నాము. we bless. శతమానం భవతి శతాయు పురుషేంద్రి ఆయుష్యేంద్రి ప్రతిభిక్షతి. ఆశీర్వాదాలే ఉంది కానీ ఆయువు మాత్రం లేదు. We say that one should live for 100 years. We bless, but there's no lifespan ఆశీర్వాదాలకు there. తగినటువంటి యొక్క ఆహార విహారాల్లో కూడా మనము తగిన కృషి చేయాలి. We should have our food habits appropriate పెద్దలు to ఎంత the ఆశీర్వాదం blessing. చేసినప్పటికీ వ్యక్తి కూడా తన యొక్క సక్రమమైనటువంటి మార్గాన్ని అనుసరించాలి. Elders might bless you, but your behavior should be Do also your duty. proportionate. Do your duties పూర్తి sincerely. ఆశీర్వాదం పైన ఆధారపడి ఉండకూడదు. Don't rely merely on blessing. ఇచ్చాడు భగవంతుడు ఒక ప్లేట్ లోపల పొటాటో చపాతి ఇచ్చాడు. God has given potato chapati on a ఆ plate. పొటాటో చపాతి 100 times పెట్టి కూడా నీ స్టమక్ ఫిలప్ కాదు. If you go on repeating potato chapati 100 times, your hunger will not be appeased. తీసుకొని నీవు భుజించు. Take it and eat. పురుషార్థం. That is the objective of life. పురుషార్థం అనేటువంటిది ఈనాడు పోయింది. Today there is no objective in life. కారణం ఏమిటి? What's the reason? ధర్మ అర్థ కామ మోక్షాలు 4 ఉంటున్నాయి. There are 4 objectives in ఈ human life. ధర్మము మొట్టమొదటిది, First, righteousness. మోక్షము అంత్యమది. Liberation at the end. రెండింటినీ కొట్టేశాం, అర్థకామాలు జీవిస్తున్నాం. దానివల్ల ఇంత అనారోగ్యాలు గురి We అయిపోతుంది. have struck them out and we are in between the two only. The artha, the wealth, kama, అర్థకామమునే desire. మనం పట్టి పీడిస్తున్నాయి కానీ మరొకటి కానే కాదు. We are put to suffering because of these two. ధనం వస్తుంది పోతుంది, Money comes and goes. కానీ శరీరం అనేటువంటి నీటి బుడగే. Body is like a bubble. దీన్ని మనం లక్ష్యం చేసుకోకూడదు. We should not ఇది even- ఉన్నంత లోపలనే సక్రమమైన సరి అయిన పవిత్రమైనటువంటి కర్మలు మనం ఆచరించాలి. To the extent we are alive here, we should take to sacred action. సాధ్యమైనంత వరకు తనను తాను కాపాడుకోవటమే కాకుండా పరులను కూడా నువ్వు కాపాడడానికి తగిన కృషి చేయాలి. To the extent possible, we should protect ourselves and ఈ protect others. శరీరంలో ఎంతటి ఒకదానికొకటి సంబంధ బాంధవ్యం ఏర్పడి ఉంటుండాలి. In body, there is a lot of interrelationship. ఇది భగవత్ యొక్క సృష్టి లోపల ఎంత రహస్యమైనటువంటిది. This is a mystery in God's creation. యూనిటీ అనేటువంటి ఒక బాడీలోనే ఉంటుండాలి. Unity is in the very body కానీ nature. మానవులో యూనిటీ లేకపోయింది. But among human beings, there is no భగవత్ unity. సృష్టి అంతా కూడా యూనిటీని, God's creation speaks of అంతా unity. ప్యూరిటీని, Everything is అంతా purity. డివినిటీని. Everything is divinity. కానీ ఈనాటి మానవుడు నో ప్యూరిటీ, నో యూనిటీ, నో డివినిటీ, ఓన్లీ కమ్యూనిటీ.
But today, there's no unity, there's no purity, there's no divinity, only community. కనుకనే మానవుడు ఇన్ని విధమైనటువంటి యొక్క శ్రమలకు గురి అయిపోతున్నాడు. Therefore, man is put to trouble. కనుక మొట్టమొదట నీవు ప్యూరిటీని డెవలప్ చేస్తావు. So first, develop purity. అప్పుడే అందరూ హలో 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 అందరూ ఒకటిగా మారవచ్చు. Then only we can say hello to each other, become one. నిజమైన డివినిటీ. That's the true divinity. ఏకాత్మ సర్వభూతాంతరాత్మ. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. We have to understand that oneself is present in everyone. కనుక మనం నిత్య జీవితం లోపల జరిగేటువంటి యొక్క నిత్య జీవితంకు అనుసరించినటువంటి యొక్క మార్గాలు సక్రమైనటువంటిగా ఉండాలి. భవిష్యత్ సంగతిని ఎక్కువగా ప్లాన్లు వేస్తున్నారే కానీ ఆ ప్లాన్లకు తగినటువంటి యొక్క ప్రవర్తన లేకపోతుండాలి. The modern youth also plan for the future, but their behavior is not in accordance to that. ప్లాన్కు తగినటువంటి ప్రవర్తన కూడా ఉంటుండాలి. Their conduct should be appropriate to their plan. మాస్టర్ ప్లాన్ వేసుకోవచ్చు. You can devise master కానీ plan. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం వన్ ఆఫ్టర్ వన్ చేసుకుంటూ పోవాలి. But you have to have this master plan one after one in a serial way. కానీ అంతా ఒక్కతూరి చేస్తూ రాకూడదు. But you should not do it at a time. దేహంలో ఎంత కనెక్షన్ ఉంటుందో చూడండి. In the body there's a lot of connection. ఒక చేతికి ఇంకో చేతికి ఒక తలకు ఒక కడుపు ఎంత కనెక్షన్ ఉంటుందా. There's a lot of connection between the hands and అదే the head and the ఇంటర్నల్ stomach. కనెక్షన్. ఇంటర్నల్ కనెక్షన్. But there is internal connection. అదే ఆత్మ సంబంధం. That is atmic of the దారి self. నడుస్తున్నాము. We walk. కన్ను పైన ఉంటుండాలి. Eyes are on the top. కాలు కింద ఉంటుండాలి. Legs are below. కన్ను ఒక ముళ్ళును చూస్తుంది. The eye watches కానీ storm. కాలు తక్షణమే దాటుకుంటుంది. The leg immediately oversteps. కానీ కన్ను ఉన్నది పైన, కాలు ఉన్నది ఎంత కనెక్షన్ ఉంటుండాలి అంత సంబంధం. The eye is on the top, leg is present below. But there's దీన్ని మన connection. భారతీయ సంస్కృతిలో అనేక రకములుగా కూడా కులమతములుగా భావిస్తూ వచ్చారు. This in the culture of Bharat is viewed as communal. కమాసీత్ బాహో రాజన్యకృతః. ఏది మన దేహంలో ఉన్నటువంటి 4 భాగములు కూడాను తల బ్రాహ్మణుడు. The Brahmin stands as symbol for a Brahmin. అనగా విచారం చేస్తూ, డిస్క్రిమినేషన్ చేస్తూ, మంచి చెడ్డలను తర్కిస్తూ అనేక రకములుగా కూడాను నిర్ణయానికి వచ్చేటువంటిది తల. The head thinks, the decides, discriminates. అది ఏ శాస్త్రము అన్నారు. That is the Shastra, sacred text. కనుకనే బ్రాహ్మణులందరినీ శాస్త్రమునెప్పుడు సత్యముగా నెంచు వేద సమ్మతముగా విప్రులారా. Therefore the Shastra, the sacred text is taught. The truth is propagated. దేహమర్పణ చేయు రహిమించి రాజాదిరాజులారా. That there are kings who are ready to sacrifice their lives. ధనధాన్యములు కలిగి ధర్మగుణముతో వరల్చుండేది ఆర్య వైశ్యులారా. There are Vaishyas who are businessmen. వ్యవసాయ వృద్ధి వర్ధించుండి ఓ సుఖజీవనం చేయ శూద్రులారా అన్నారు. There are Sudras who spend their life in the field of agriculture. అనగా కాళ్ళు, కడుపు, చేతులు, తల అన్నింటి యొక్క ఏకత్వమే మానవత్వం. The human life is just a combination of the legs, the stomach, the hands and the head. కాలుకి ఏమైనా దెబ్బ తగిలితే కన్ను కంటిదారులు కాస్తుంది. If the leg is injured, the eye sheds the tear. చూసారు ఎంత సంబంధం. What connection is there? You ఈ know that? పాదములు సూత్రులు అన్నారు. We say that శూద్రులు బాధపడితే బ్రాహ్మణుడు బాధపడుతున్నారు. when Sudra is put to suffering, Brahmin also అంతర్ suffers. సంబంధమైన భావాన్ని మనం అర్థం చేస్తూ రావాలి. We should understand the internal connection in a ప్రాచీన feeling. మహర్షులందరూ కూడా ఇలాంటి ఐకమత్యముకు తగినటువంటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని చేకూరుస్తూ వచ్చారు. But sages work for this interrelationships. కాళ్ళు ఏమైతే నాకేం, తల బాగుంటే చాలనుకోవటం ఇది కేవలం ఒక స్వార్థము, సంకుచితము. To think of one's own self and not to be bothered of others is narrow-mindedness and అన్ని బాగా ఉండినప్పుడే నా బాగు కూడాను. when everything is good, you will be good. అన్ని బాగా లేనప్పుడు నీ బాగా ఎక్కడుంది? When everything is rotten, you cannot be good. కనుక సర్వుల క్షేమాన్ని కూడా మనం కోరాలి. Therefore desire for the welfare of ప్రాచీన everybody. కాలం నుండి భారతదేశము ఆధ్యాత్మిక సంపత్తి చోపల అన్ని దేశములకు సుస్థిర శాంతి సౌఖ్యాన్ని అందిస్తూ వచ్చింది. Since ancient times, Bharat worked for the welfare of the entire అది humanity. ఏ లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి యొక్క నాదమే. It is the meaning in our prayer. Let the whole world be క్షేమంగా happy. ఉంటుండాలి. Let everybody be happy. ఈ విధమైనటువంటి యొక్క భావాన్ని మనం తీసుకుంటే లోకమంతా కూడా నిత్య కళ్యాణ పచ్చని తోరణంగా ఉంటుంటాది. When we have such feelings, the whole world would progress. అనాది కాలం నుండి భారతదేశము అన్ని విద్యల యందు కూడా ముందంజ వేస్తూ వచ్చినటువంటిది. Since ancient times, Bharat is in the forefront in education. ఏ విషయమునందు కూడా వెనుకంజ వేయలేదు. It is never behind. ఎవరిని బాధ పెట్టలేదు. It has never put to anybody to suffering. తనకు తాను బాధపడినా కూడా పడవచ్చును కానీ ఇతరులను సుఖపెట్టడానికి ప్రయత్నించారు. But it might suffer on its own, but it works for the happiness of others. అలాంటి సుస్థిరమైనటువంటి కర్మయోగంతో, జ్ఞానయోగంతో, భక్తి యోగంతో కూడినటువంటి భారతదేశము ఈనాడు భోగభూమిగా తయారు చేయడానికి పూనుకుంటున్నారు. The land of Bharat, which is one of action, devotion, knowledge, has become the center of pleasure. ప్రతి వ్యక్తి కూడా మనము
శ్రమపడి పని చేయాలి. Every person should work hard. ఈ వర్క్ మనం చేసినప్పుడే దాని తర్వాత మనం భగవంతుని ప్రార్థించడానికి వీలవుతుంది. When you work, then only it's possible to pray. ఈ to వర్క్ God. వేరు, భగవంతుడే కాదు. వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్. Work and God are not separate. Work is worship, నీ duty is కర్తవ్యాన్ని God. నువ్వు చేయి. Do your duty. ఈనాడు డాక్టర్స్ అంతా కూడా తమ కర్తవ్యాన్ని తాము సక్రమంగా చేస్తుంటే దేశం అంతా ఎంతో బాగుపడుతుంది. If all doctors discharge their duties, the country will certainly progress. కనుక మనము ఈ సమావేశం కల్పించుకోవటము, కేవలం సమావేశంలో మనం మాట్లాడుకోవటము, కేవలం తర్కించటము, నిర్ణయాలు తేవటము, ఇంతతోనే మనం విరమించరాదు. Having gathered here in this conference, we deliberate, discuss, make some ఈ కాన్ఫరెన్స్ resolutions. లోపల అనుభవం లేనటువంటి వారు అనేక పెద్దలు ఏ విధమైనటువంటి దాన్ని నిర్ణయం చేశారు, ఆ నిర్ణయాన్ని మనం ప్రాక్టికల్ లో పెడుతూ రావాలి. All our decisions arrived at by experienced experts should be certainly be అప్పుడే followed. ఈ కాన్ఫరెన్స్ కు సరైనటువంటి అర్థము, That is the true meaning of this అప్పుడే conference. ఈ కాన్ఫరెన్స్ యొక్క సరైనటువంటి సారము. That's the essence of the conference. వర్షం వచ్చింది, కుంభవర్షం కురిచిందంటే ఇంత కించితైన నేల తేమగా ఉండాలి కదా. When you say there is heavy downpour of rain, the ground should be wet. కనుక మనం కాన్ఫరెన్స్ పెట్టినందుకు ఏం ప్రయోజనము? What is the use of this conference? దీనివల్ల ఒక విధమైనటువంటి యొక్క ఫలితము ఈ ప్రపంచంలో మనం చూపించాలి. You should have certain good results which you should show to the world. ఇంత ఖర్చు పెట్టుకొని మీరు వస్తున్నారు, You come here spending so ఇన్ని much. శ్రమలకంతా ఓర్చుకుంటున్నారు, You also spend time. కానీ దీనిని సరైన దీంట్లో వినియోగం చేసినప్పుడే మన జన్మ సార్థకం. When you make proper use of it, your life will be జంతువునా redeemed. నరజన్మ దుర్లభం, అంత దుర్లభమైనటువంటి మానవ జన్మ. Human life is a very extremely rare. మంచి ఆచారంతో ఇతరులకు తోడు నీడిగా ఉండాలి. With all good practice and behavior, cooperate with others. ధనమునకై మనం పాట పడకూడదు. Don't work merely for money. ధనం రావాల్సిందే, ఉండవలసిందే, Money is needed anyway. కానీ దానిపైనే మన లక్ష్యం నిర్మించకూడదు. But don't make it as chief aim. మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. Money comes and goes, morality comes and దాన్ని goes. మనం పెంచుకోవాలి. ఇప్పుడు You should develop human quality. కనుక అంత ధనం పైనే కాన్సన్ట్రేట్ చేస్తుంటే నీ యొక్క గుణం ఎక్కడ పోవాలి? If you concentrate on money, what will happen to character? ఈనాడు లోకములో గుణవంతునికే గౌరవం. Today in the world, it's the one with character would be కానీ respected. లోకం గౌరవించకపోయినప్పటికీ నీ కాన్షియస్ నిన్ను గౌరవిస్తూ ఉండాలి. World might not recognize you, but your అదే confidence accepts. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. That is the self-confidence. ఆ విధమైనటువంటి కాన్ఫిడెన్స్ తో మనం ప్రవేశపెట్టాలి. With that confidence proceed. ఈనాడు ధనమును ఖర్చు చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి వ్యక్తులు లేకపోతున్నారు చాలా మంది. Today many cannot afford and maintain good health. చిన్న చిన్న గ్రామాల లోపల ఏ విధమైనటువంటి ధనకనక వస్తువాహనాలు లేనటువంటి బీదవారు ఎంతో మంది ఉన్నారు. In villages there are many poor people with no అలాంటి వారికి convenience. తగినటువంటి సహాయం మనం చేయాలి. You help them. అదే నిజమైనటువంటి హెల్ప్. That is true help. ఉన్నవారికి చేసే ప్రయోజనం ఏమిటి? What is the use of serving those who ఉన్నవారు are ఎక్కడైనా affluent? పోతారు, అమెరికాకు పోతారు, జపాన్ పోతారు, జర్మనీ ఎక్కడికైనా పోయి చేయించుకోవచ్చు. They go abroad and can have treatment. కానీ లేని వారు అంత ప్రయాణం చేయలేరు. Poor people can't go that అలాంటి far. వారిపైన మన ప్రేమను చూపాలి. So show love towards poor people అలాంటి వారి యొక్క ఆరోగ్యాన్ని తగినటువంటి రీతిగా సంరక్షించడానికి పోషించుకోవాలి. and see that they maintain their health. అది ఈనాడు డాక్టర్స్ చేయవలసినటువంటి పని. That is the main responsibility of దేహంలో doctors. ఉండేటువంటి యొక్క సర్వాంగముల యొక్క రహస్యము డాక్టర్స్ తెలుసు. Doctors know the secret of all different దాన్ని organs. ముందుగానే కొంత ప్రజలకు కూడాను, పల్లె ప్రజలకు కూడాను బోధించడానికి ప్రయత్నించాలి. But they have to teach to people the preventive measures. నాయన ఈ విధమైనటువంటి అలక్ష్యం చేస్తే నీకు హార్ట్ జబ్బు వస్తుంది, ఈ కొవ్వు పదార్థాలు తినవద్దు, ఈ విధమైనటువంటి యొక్క అలక్ష్యంగా నీవు ప్రవర్తించవద్దు అని వాళ్ళకు బోధిస్తూ రావాలి. ఔషధంతో పాటు ఆదేశం కూడా అందించాలి. Along with giving medicines, she should also tell them, don't consume too much of fat. Maintain your health. నిజమైనటువంటి ఔషధము. That is it. What is that? ఆదేశమే పెద్ద ఔషధం. That kind of teaching is ప్రేమతో వాళ్ళకు బోధించాలి. teach with all love. నవ్వుతూ పేషెంట్ ని చూడాలి. With all smiles, look at your ఏదో patient. పేషెంట్ చూస్తానే ఒక డిప్రెషన్ గా మనం చూస్తే ఆ పేషెంట్ మరింత కృంగిపోతాడు. On the other hand, if you look at the patient, the depression, అనేక he will be further పర్యాయాలు depressed. పేషెంట్ పల్స్ చూస్తుంటాడు. Some watch the pulse of the నవ్వుతూ patient. చూడు, ఆ పేషెంట్ కూడా చాలా ఆనందంగా నవ్వుతూ ఉంటాడు. If you just observe the pulse with a smile, patient will be happy. ఆ పేషెంట్ పల్స్ చూస్తూ ఇట్టంటే పేషెంట్ కుంగిపోతాడు. On the other hand, if you watch the pulse there giving up the hope, he'll be depressed. స్మైలింగ్ ఫేస్ ను వాళ్ళు పేషెంట్ దగ్గర మీరు ప్రదర్శించాలి. Stand in front of him with a ఆ smile. పేషెంట్ వర్స్ట్ పేషెంట్ అయినప్పటికీ పర్వాలేదు, ఇంకా ఒక 5 నిమిషాలన్నా బ్రతుకుతాడు.
Patient may be deteriorating, but yet with your smile, he will కానీ నీ improve. డిప్రెషన్ తో వాడు ఇంకా మరింత 5 నిమిషాలు ముందుగానే ప్రాణం విడుస్తాడు. With your disgustedness, he will be further depressed. కనుక నవ్వుతూ 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 మనము పని చేయాలి. So work with all smile. పేషెంట్ చూస్తే హౌ ఆర్ యు సార్ అని కొంచెం నవ్వుతూ మాట్లాడించాలి. Talk with all smiles with your patient. మాటల్లో ఉండాలి మాణిక్యము, మాటల్లో ఉండాలి మహత్యము, మాటల్లో ఉండాలి అమృతత్వము. Words are mysteries. Words You are cannot gems of always words. oblige. You can speak always obligingly. You cannot always oblige. You can speak obligingly. ఆ విధమైనటువంటి దీంట్లో పేషెంట్స్ దగ్గర మనం నడుచుకుంటే మనపైన వారికి ప్రేమ అభివృద్ధి అవుతుంది. కానీ పేషెంట్ కొంతవరకు ముందుకు వస్తాడు. If you have got that kind of attitude towards the patient, you will begin to love him చాలా more. వరకు 99% డాక్టర్స్ యొక్క దీంతోనే పేషెంట్స్ ఎక్కువ మంది అయిపోతున్నారు. To 90% extent, the disease is prolonged because of attitude of the కారణం doctor. ఏంటి? డాక్టర్స్ యొక్క డిప్రెషన్. Because the depression of the doctors. అట్ట కాదు, వాళ్ళకి చక్కని ఆనందాన్ని అందించాలి. They should make the patient happy. ఇంజెక్షన్ ఇవ్వకపోయినా సరే Doesn't matter even if you give him నీవు injection. నవ్వుతూ నవ్వుతూ ఒక డిస్టిల్ వాటర్ ఇచ్చేసి వాడికి ఎంతో ఆనందంగా ఉంటే మంచి పుష్టిగా ఉంటాడు. Even if you give distilled water with smile, it will be more powerful than injection. వాడి యొక్క మనస్సు యొక్క తత్వం అట్లాంటిది. That's the level of the mind. సైకలాజికల్ గా ఉంటుండాలి. Everything is psychological. అంతా మనస్సు యొక్క ప్రభావమే. Everything is the effect ఈ of the mind. సత్యాన్ని డాక్టర్ చక్కగా గుర్తించాలి. The doctor should know the truth clearly. అప్పుడే ఈ హార్ట్ జబ్బులకు ఏమాత్రం అవకాశం ఉండదు. Then there's no chance for any heart ailment. కానీ మనం చేయవలసిన ప్రచారం ఒకటి, ఈ కొవ్వు పదార్థాలు అధికంగా తినకుండా చూసుకోవాలి. So we should tell everybody that they should not consume more of fat. ఈ ఫ్యాట్ అనేటువంటి హార్ట్ కి చాలా ప్రమాదం కలిగిస్తుంది. Excess of fat will put the heart to danger. కొంతమంది పుట్టుకతో వచ్చే హార్ట్లు ఉంటుంటాయి, కానీ ఈ కొలెస్ట్రాల్ తో వచ్చేటువంటి హార్ట్లు అధికమైపోతున్నాయి. There are certain congenital heart diseases because of cholesterol. There will be heart ప్రతి వ్యక్తి disease కూడా ఒక విధమైన ఎక్సర్సైజ్ చేయాలి, నడచాలి. Every person should walk. They should take physical exercise. ఈ విధమైనటువంటి దీంతోనే ఆరోగ్యాన్ని మనం ఎంతైనా కాపాడుకోవచ్చు. With these exercises, you can protect your health. ధనాన్ని ఏ విధంగా కాపాడుకుంటున్నామో ఇది ఆరోగ్యము ఒక ధనమే. Just as you think of your money, the health is also ఈ wealth. You should know that. ఆరోగ్యమైనటువంటి ఉన్నప్పుడే ఈ ప్రాకృతమైన ధనం కూడా ఉపయోగం అవుతుంది. When you are healthy, the wealth can be made use of. కనుకనే హెల్త్ ఈజ్ వెల్త్. So health is ఆ wealth. సత్యాన్ని మనం గుర్తించాలి. Know the truth. కనుక పల్లెల లోపల మనం అనేక మందికి అనేక రకమైనటువంటి ప్రబోధన చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని సాధ్యమైనంత వరకు దెబ్బతినకుండా చూసుకోవడానికి ప్రయత్నించాలి. We should teach, we should propagate all these principles in villages and see that villagers maintain their దానితో health. పాటు ఆధ్యాత్మిక భావం అత్యవసరం. Along that spiritual path. ఈనాడు ఆధ్యాత్మికం అంటే ఏమిటో అర్థమే చేసుకోలేకుండా పోతున్నారు. Today no one is understanding దైవం అంటే ఎక్కడ spirituality. ఉన్నాడు అంటారు. Where is God, they say. కాదు, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. God is everywhere. ట్రూత్ ఈజ్ గాడ్. Truth is God. లవ్ ఈజ్ గాడ్. Love is God. వేర్ ఈజ్ గాడ్? Then where is God? స్పష్టం నపిచాన పశ్యతి మూఢో మూఢో మూఢో. ఎక్కడ చూసినా ఉన్నటువంటి భగవంతుని ఎక్కడున్నాడని వెతుకోవటం ఎంత వేరితనం. When God is everywhere, if you are in search of God, what sort of a... నీ సత్యమే నీ దైవము. The truth is God. నీ ప్రేమనే నీ దైవము. Love is God. నీకు ప్రేమ లేదా? Don't you have love? నీకు ప్రేమ లేనప్పుడే నీకు దైవం లేడు. When you don't have love, then there is నీలో no ప్రేమ God. ఉండినప్పుడు దైవం ఉన్నాడు. So long there is love, ఆ there is God. సత్యాన్ని ఆ విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. You should have the kind of feeling of truth and confidence. కనుకని సత్యం నాస్తి పరో ధర్మ. So there is no other way ఆ beyond truth. సత్యమే విజయాన్ని సాధిస్తుంది. The truth will make you victorious, successful. కనుక ఆ విజయాన్ని మనం సాధించడానికి సత్య మార్గంలో ప్రవేశపెట్టాలి. In order to be successful, tread along the path of truth. సత్యమునందుండే సర్వము సృష్టించే. Everything is created out of truth. సత్యమునందు అడగే సర్వ సృష్టి. Everything merged in truth. సత్యమహిమలేని స్థలమేది కనుగొన్న There is no other place without truth. శుద్ధ సత్వం అది చూడరయ్యా. That is pure, unsullied truth. అదే దైవము. That is God. ఆ సత్యం మనలో ఉంటుండాలి. The truth is in you. నీ కాన్షియన్స్ నీకు సత్యము. Your conscience is ఈ truth. విధంగా నీవు చేసుకో. ఆ ప్రేమతో నీవు పేషెంట్ ముట్టి వాడు తప్పక నివారణ అయిపోతుంది ఆ జబ్బు. If you treat your patients with love, he will be cured. చూసేటప్పటికి హోప్లెస్ అంటే వాడు అప్పుడే హోప్లెస్ కొలాప్స్ అయిపోతాడు. The moment you see a patient, you should not say hopeless, then because patient will collapse. ఉండు చూస్తాం తప్పక నీకు నయం అవుతుందని ధైర్యం చెప్పాలి వాళ్ళకు. You should encourage him, give him ఆ confidence that he will improve. ధైర్యమే చక్కని గ్లూకోజ్ ఇంజెక్షన్, చక్కని ఒక కాల్షియం ఇంజెక్షన్. That kind of confidence you give to a patient is the proper medicine ధైర్యాన్ని injection. అందిస్తూ రావాలి. ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. Encourage the patients. డిప్రెషన్ చేయకూడదు. You should never depress them. అది మనం తప్పక నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. That's one thing we have to learn. ఎవరైనా రాని వాళ్ళకి సేవ చేయాలి. Let anyone come, you have to serve. సేవ చాలా ఇంపార్టెంట్. Service is very important. సుఖాంతి నతిత్యానం నతీర్థాన జపానహి సంసార సాగరోత్తారి సజ్జనం సేవనం వినా. సేవ ఎంత గొప్పది. Service is very great. నతపాంసి నతీర్థానం
తపస్సు చేసినా ప్రయోజనం లేదు, There's no use of taking the penance. తీర్థయాత్రలు చేసి ప్రయోజనం లేదు. You don't need to go on pilgrimage. సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం విన. ఈ సంసారం నుంచి సాగరాన్ని తగ్గించుకోవాలి. మనం సేవనే చాలా ప్రధానం. To cross this ocean of family life, it's only service that will help you to reach కనుకనే other joy. ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్. The best way to love God is to love all and serve అది all. ఈనాడు మనం నేర్చుకోవాల్సింది. That's what we have to learn today. అందరినీ ప్రేమించాలి, Love all. అందరినీ సేవించాలి. Serve all. అదే సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే. అందరికి చేసిన నమస్కారము దైవానికి చెందుతుంది. Whomsoever you respect, offer your salutations, they go to God. అటున్నే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే. Whomsoever you deny, it amounts to denial of God. ఎవరిని మనం విమర్శించకూడదు, Never criticize ఎవరిని anybody. మనం కష్టపెట్టకూడదు, Don't harm ఎవరిని anyone. సాధ్యమైనంత వరకు నువ్వు బాధించకూడదు. Don't hurt anybody. అది నీ దైవానికి అందిపోతుంది. Because it amounts to God. It goes to కనుక God. నీవు దైవ విశ్వాసాన్ని పెంచుకోండి. So develop faith in God more దైవ and more. విశ్వాసం లేకపోవటం చేతని తనపైన తనకే విశ్వాసం ఉండదు. As you have no faith in God, you have no faith in yourself. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి. Develop ఆ self-confidence. సెల్ఫే నీవు, That self is అదే yourself. గాడ్. That's God. దిస్ ఇస్ మై బాడీ, You say, this is my body. దిస్ ఇస్ మై మైండ్. This is my mind. బట్ హూ యామ్ ఐ? Then who am I? చెప్పండి. దిస్ ఇస్ మై బాడీ, It's my ది body. బాడీ. I am not the దిస్ body. ఇస్ మై మైండ్, My mind. ఐఎమ్ నాట్ ది మైండ్. బట్ హూ యామ్ ఐ? My mind. I am not the mind. బాడీ, Then who am మైండ్, I? బుద్ధి ఇవంటి ఇన్స్ట్రుమెంట్స్. Body, mind, intellect are instruments. మాస్టర్. You are the See, master. this is my kerchief. This is my curse. Kerchief is separate from me. Kerchief is separate from My me. body means body is separate from me. My body, body is I'm not separate the from body. me. This is only instrument. Body is only ఈ instrument. ఇన్స్ట్రుమెంట్ ను సద్వినియోగం చేసుకోండి. Make proper use of this instrument. అది మనం చేసే సేవ. That is the real దీన్ని service. దుర్వినియోగం చేయకూడదు. Never misuse. అది నీ యొక్క జన్మ సార్థకం. Then only you can redeem your life. అదే మనం నేర్చుకోవాల్సినటువంటి. That's what we have to learn. ఈనాడు చాలా గొప్పవారంతా వచ్చినటువంటి వారు, అన్ని దేశం నుంచి వచ్చిన వారు, అందరూ సద్గుణవంతులు, సదాచార సంపన్నులు, చక్కని గుణం కలిగినటువంటి వారు. వారు ఈ విధమైన దానికి ముందుకు వస్తే దేశం ఎంతైనా బాగుపడుతుంటాయి. Today, those who have assembled here, they're one of character, they're one of experience, expert, dedication, commitment. If everyone comes like that, everything will prosper. చాలా గొప్ప అనుభవజ్ఞులు. Experienced people ఈ are here. అనుభవాన్ని ఇంకా తెలియని వారికి కూడా చెప్పించి దానికి తోడు నీడగా ఉండి దానికి తగినటువంటి ఇక్కడే కాదు ఏ దేశంలోనైనా సరే జీవులకు కొంచెం తగినటువంటి శాంతి సంతోషాన్ని అందించాలి. The experienced people who are here, tell them, those people who do not know, బీదల and help సేవ everybody. ఎక్కువగా చేయాలి. బీదల సేవ ఎక్కువగా You should చేయాలి. serve poor people more. అదే మనం చేయవలసినటువంటి పని. That's one thing that we have to do now. దరిద్ర నారాయణకి ఏ సర్వెంట్లు ఉండరు. The poor people don't have servants. లక్ష్మీనారాయణకి కావలసిన సర్వెంట్లు ఉంటారు. Rich people have so many సర్వెంట్ servants. లేని వాళ్ళకి మనం సర్వెంట్ కావాలి. You have to be a servant to the one without a servant. సర్వెంట్ ఉన్న వాళ్ళకి మనం సర్వెంట్ అయ్యే ప్రయోజనం ఏమి? Why should you serve those who have servants? కనుక సర్వెంట్ లేనటువంటి యొక్క దరిద్ర నారాయణకు మనం సేవ చేయాలి. Poor people who have none to serve them. అది మొట్టమొదట నేర్చుకొని దేహం యొక్క అంతర్భావంలో ఉండినటువంటి యొక్క అన్ని అంగముల యొక్క తత్వాన్ని చక్కగా ప్రజలకు బోధించాలి. Understand it and tell everybody the nature of the body. ఈ విధంగా ఈ 3 దినములు కూడాను అనుభవం లేనటువంటి వారు అందించేటువంటి ఆదర్శాలను చక్కగా అందుకొని మున్ముందు దేశము లోపల ఇలాంటి హార్ట్ జబ్బులు కానీ, క్యాన్సర్ జబ్బులు కానీ, వివిధ జబ్బులు కానీ లేకుండా అందరూ సుక్షేమంగా ఉండేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. These 3 days spend the time, understand, deliberate, discuss, and make certain resolutions and see that no one in this country would ever suffer from heart diseases or kidney problems or cancer, and see that everyone is benefited and will have the richness of your experience. Thus, with these words, Bhagavan brings his divine discourse to a close.